మాస్ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికి ఫార్ములా ఏమంటే పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేసుకోవాలి. సో వెయిట్ బై వెయిట్. సో పైన ఏమొస్తుందంటే ఎప్పుడు సొల్యూట్ ఆఫ్ మాస్ వస్తుంది, సొల్యూట్ వస్తుంది, కింద వచ్చేసి సొల్యూషన్ మాస్ వస్తుంది. బట్ వన్ కేసులో మాత్రం మనకి కింద సాల్వెంట్ని రాస్తాము. ఎక్కడ అంటే మొలాలిటీలో. సో ఇప్పుడు మనము మాస్ పర్సంటేజ్కి ప్రాబ్లమ్స్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ బెంజీన్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ if 22 grams of benzene is dissolved in 122 grams of carbon tetrachloride. సో ఇక్కడ ఏమంటే బెంజీన్ వెయిట్ ఇచ్చున్నారు అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ వెయిట్ ఇచ్చున్నారు. సో ఇక్కడ తక్కువ అమౌంట్లో ఉన్నది ఏది? బెంజీన్ 22 గ్రామ్స్, సాల్వెంట్ వచ్చేసి 122 గ్రామ్స్ ఎక్కువ అమౌంట్లో ఉన్నది. సో సొల్యూషన్ అంటే ఏం చేస్తాము? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కదా, సో 22 ప్లస్ 122. సో ఇప్పుడు మనం సొల్యూషన్ అంటే ప్లస్ చేస్తాం, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ప్లస్ చేస్తాము. సో కాబట్టి ఎంత వస్తుంది? 144 గ్రామ్స్ వస్తుంది సొల్యూషన్ ఆఫ్ మాస్ అంటే. సో ఇప్పుడు దీనికి మనం మాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 22 గ్రామ్స్ డివైడెడ్ బై సొల్యూషన్ మాస్ ఎంత? 144 గ్రామ్స్ ఇంటూ 100. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ 15.27% అనేది వస్తుంది.